డెలివరీ తర్వాత వాటర్ ఇంటేక్ రెస్ట్రిక్ట్ చేయాలనేది చాలా పెద్ద అపోహ. వాటర్ ఎంత ఎసెన్షియల్ మనకి టిష్యూ హీలింగ్‌కి గానీ, వూండ్ రిపేర్‌కి, స్వెల్లింగ్ రెడ్యూస్ చేయడానికి వాటర్ చాలా హెల్ప్‌ఫుల్. మన బ్రెస్ట్ మిల్క్‌లో 80% పైగా వాటర్ కంటెంటే ఉంటుంది. సో, మనం హైడ్రేటెడ్‌గా ఉంటేనే బ్రెస్ట్ మిల్క్ సప్లై అనేది బావుంటుంది. నెక్స్ట్ మనం డీహైడ్రేషన్ బారిన అస్సలు పడకుండా ఉండాలి. డీహైడ్రేషన్ సైన్స్ ఎలా ఉంటాయి అంటే, ఈ నోరు తడారిపోవడము, నెక్స్ట్ మజిల్ క్రాంప్స్, హెడేక్, చాలా నీరసంగా ఉండడము, యూరిన్ డార్క్ కాన్సంట్రేటెడ్ కలర్‌లో అవ్వడము. ఈ డీహైడ్రేషన్ వస్తే ఒకవేళ డెలివరీ తర్వాత కొంతమందిలో చాలా ప్రమాదకరమైన కాంప్లికేషన్ లైక్ బ్లడ్ క్లాట్స్ ఫార్మ్ అవ్వడం కాళ్ళల్లో, డీవీటీ అంటాం, డీప్ వెయిన్ థ్రాంబోసిస్. ఇది వచ్చే అవకాశం ఉంటదనమాట. ఇది చాలా డేంజరస్ కాంప్లికేషన్. ఇంకా ఈ డీహైడ్రేషన్ వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువయ్యే అవకాశము ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, డెలివరీ అయిన వాళ్ళు నీళ్ళు సరిగ్గా తాగక మలబద్ధకం, కాన్‌స్టిపేషన్ బారిన పడుతూ ఉంటారు. ఈ కాన్‌స్టిపేషన్ ఎక్కువైతే ఈ పైల్స్, ఫిషర్స్, మోషన్‌లో బ్లడ్ పడడం, పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు. సో, మనం ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవాలి. ప్రతి బ్రెస్ట్ ఫీడింగ్ సెషన్ తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. యాడిక్వేట్‌గా ఒక 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ రోజు తీసుకునేలా చూసుకోండి. ఇది మన స్కిన్ హెల్త్‌కి కూడా చాలా హెల్ప్‌ఫుల్.